హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో పింక్ హైడ్రోజన్ ఈ మధ్య కాలంలో న్యూస్లో ఎక్కువగా హైలైట్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఈ పింక్ హైడ్రోజన్. అసలు ఏంటి ఈ పింక్ హైడ్రోజన్? హైడ్రోజన్లో ఎన్ని టైప్స్ అనేటువంటిది ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా మీరు గ్రీన్ హైడ్రోజన్ అని, ఎందుకనంటే ఒక 1 year బ్యాక్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇలాంటి ప్రాజెక్ట్స్, నెక్స్ట్ వరల్డ్ వైడ్గా కూడా హైడ్రోజన్ రిలేటెడ్ బస్సెస్ అనేటువంటిది కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్లీ మీరు గ్రీన్ హైడ్రోజన్ గురించి, బ్లూ హైడ్రోజన్ గురించి, గ్రే హైడ్రోజన్ ఇలా ఎక్కువగా వాటిని వినుండొచ్చు. ఓకే, సో ముఖ్యంగా వాటిలో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎక్కువగా వినుండొచ్చు. అయితే ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పింక్ హైడ్రోజన్ అనమాట. సో పింక్ హైడ్రోజన్ అంటే ఏంటి, ఎలా జనరేట్ అవుతుంది, నెక్స్ట్ దానికి సోర్స్ అనేటువంటిది ఏంటవి, సో ఏ మెథడ్ ద్వారా ఈ పింక్ హైడ్రోజన్ని జనరేట్ అనేటువంటిది చేస్తారు, వీటి అప్లికేషన్స్ ఏంటి, సో ఎందుకని వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ ఈ హైడ్రోజన్ మీద ఫోకస్ అనేటువంటిది చేస్తున్నాయి. ఓకే, సో మన ఇండియానే కాదు, యుఎస్ కావచ్చు, నెక్స్ట్ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా, చైనా, సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేటువంటిది ఈ హైడ్రోజన్ మీద ఎందుకని ఇంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తున్నాయి. ఓకే, సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎకో ఫ్రెండ్లీ లాగా యాక్ట్ చేస్తుందా, లేదంటే దీని నుంచి కూడా పొల్యూటెంట్స్ అనేటువంటిది ఏమన్నా వస్తాయా, నెక్స్ట్ ఎలా ఈ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు, ఆ మెథడ్ నేమ్స్ అనేటువంటిది ఏంటి. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో యూపీఎస్సి స్టాండర్డ్లో ఉన్నటువంటి డేటాని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత స్టాండర్డ్ కంటెంట్ అనేది ఈ వీడియోలో మీకు ప్రెజెంటేషన్ అనేది ఇవ్వబోతున్నాం. ఓకే, రైట్. సో పింక్ హైడ్రోజన్, యాక్చువల్గా హైడ్రోజన్ అనేటువంటిది ఎలా ప్రొడక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ భూమి మీద హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుందా? డైరెక్ట్గా ఫ్రీ హైడ్రోజన్ అనేటువంటిది దొరకదు. అదేంటండి అలా మాట్లాడతారు, హైడ్రోజన్ దొరకపోవటం ఏంటి? ఓకే, సో హైడ్రోజన్ ఇప్పుడు గోల్డ్ ఎలా అయితే మనకి ఇప్పుడు ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో ఉంది కదా, అలాగే హైడ్రోజన్ కూడా ఉంటుంది కదా. ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో ఉంది, నైట్రోజన్ కూడా అట్మాస్ఫియర్లో ఉంది. వీటికి లాగానే హైడ్రోజన్ కూడా అట్మాస్ఫియర్లో డైరెక్ట్గా ఫ్రీగా ఇలా దొరకదా అంటే దొరకదు అనమాట. ఓకే, సో ఎందుకని దొరకదు అంటే దీనికి లైట్ వెయిట్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో పీరియాడిక్ టేబుల్లో టోటల్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని 118 ఎలిమెంట్స్ అంటాం. ఈ 118 ఎలిమెంట్స్లో ఏది ద లైటెస్ట్ ఎలిమెంట్ అంటే హైడ్రోజన్ అనమాట. సో ఇది ఎంత లైటెస్ట్ వన్ అంటే పీరియాడిక్ టేబుల్లోనే ఇది ఎంత పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇదే, లైటెస్ట్ ఎలిమెంట్ ఇదే. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత లైటెస్ట్ వన్ అంటే ఈ ఎర్త్కి ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ని కూడా ఓవర్కమ్ చేసుకుని స్పేస్లోకి వెళ్ళిపోయింది అనమాట ఈ గ్యాస్ అనేది. మరి మీరు అలా మాట్లాడుతున్నారు, మరి ఈ భూమి మీద హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ అంటున్నారు, గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు, ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు అంటే వాటికి సపరేట్ సపరేట్ మెటీరియల్స్ని తీసుకుని ఆ మెటీరియల్స్ నుంచి హైడ్రోజన్ అనేటువంటి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, హైడ్రోజన్ అనేటువంటిది ప్రొడక్షన్ చేస్తున్నారు, హైడ్రోజన్ అనేటువంటి దాన్ని ప్రిపరేషన్ అనేటువంటిది చేస్తున్నారు. ఓకే, అంటే వేరే మెటీరియల్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నామే తప్ప డైరెక్ట్గా నేచర్ నుంచి మాత్రం మనం హైడ్రోజన్ అనేటువంటిది చేయలేము అనమాట. అంటే హైడ్రోజన్ అనేటువంటిది ఫ్రీగా ఎగ్జిస్ట్ అనేటువంటిది కాదు మన అట్మాస్ఫియర్లో. కానీ యూనివర్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, సో యూనివర్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఏది అంటే దానికి ఆన్సర్ ఏమని చెప్తాం, హైడ్రోజన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. నెక్స్ట్ యూనివర్సే కాదు, స్టార్స్ కానీ ఎలాంటి వాటిలో తీసుకున్న మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ హైడ్రోజన్ అనమాట. యూనివర్స్లో అప్రాక్సిమేట్లీ ఇది 72 to 75% వరకు కూడా ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉంది. ఇది లైటెస్ట్ వన్, కలర్లెస్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది లిక్విడ్ ఇలాంటి స్టేట్లో తీసుకున్నప్పుడు మోస్ట్లీ క్రయోజెనిక్ ఫ్యూయల్ లాగా కూడా మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో పింక్ హైడ్రోజన్, ఫస్ట్ అసలు పింక్ హైడ్రోజన్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత ఈ హైడ్రోజన్ కొన్నటువంటి ఇంపార్టెన్స్ని డిస్కస్ చేద్దాం. సో పింక్ హైడ్రోజన్ అంటే ఏంటంటే, సో చూడండి ఇదంతా మీకు ఎందుకుని తీసుకొచ్చాను అంటే ఏదో ఒక రా మెటీరియల్ని బేస్ చేసుకుని హైడ్రోజన్ అనేటువంటిది ప్రొడక్షన్
చేస్తూ ఉంటాం. అలాగే వాటర్ అనేటువంటి దాన్ని మనం తీసుకున్నప్పుడు ఓకే. సో వాటర్ని తీసుకున్నప్పుడు ఈ వాటర్ని ఎలక్ట్రాలసిస్ అనేటువంటిది చేశారనుకోండి. ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు అంటే దీనిలో యానోడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, నెక్స్ట్ క్యాథోడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. యానోడ్ క్యాథోడ్ అనేటువంటిది ఉంటాయి. సో ఎక్కడుంటాయి? ఇదిగోండి ఇలా ఒక బీకర్లో వాటర్ తీసుకుని యానోడ్ క్యాథోడ్ అనేది ఇలా డిప్ చేసినప్పుడు ఈ రెండింటిని కూడా ఒక బ్యాటరీకి కనెక్ట్ చేయండి. యానోడ్ అంటే ఎప్పుడు కూడా ఏ ఛార్జ్ ఉంటుంది? యానోడ్ మోస్ట్లీ మనకి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది. క్యాథోడ్కి ఏ ఛార్జ్ ఉంటుంది? క్యాథోడ్కి మోస్ట్లీ మనకి నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది. అవునా? నెగిటివ్ ఛార్జ్ అనేది క్యాథోడ్కి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ వాటర్ని ఎలక్ట్రాలసిస్ అనేది చేస్తామో మనకి H+ అనేటువంటి అయాన్స్, OH- అనేటువంటి అయాన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ H+ అయాన్స్ అనేటువంటిది చూడండి, H+ అయాన్స్ ఇలా 2 తీసుకున్నాం అనుకోండి. సో 2 అయాన్స్ నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి దాన్ని యాడ్ చేసినప్పుడు ఎందుకని ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి? ఈ H+ అనేటువంటిది ఏంటది? ఇది క్యాటయాన్ అనేటువంటిదిగా చెప్తాం. క్యాటయాన్ అంటే చూడొచ్చు మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటే వాటిని క్యాటయాన్స్ అంటారు, నెగిటివ్ ఛార్జ్ ఉంటే వాటిని యానయాన్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. సో యానయాన్స్, సో పాజిటివ్ ఛార్జ్ ఉంటే క్యాటయాన్స్. ఓకే రైట్. సో క్యాథోడ్ దగ్గర ఎప్పుడు కూడా ఎవరు డిపాజిట్ అవుతారంటే క్యాటయాన్స్ అనేటువంటిది డిపాజిట్ అవుతూ ఉంటాయి, క్యాటయాన్స్. ఓకే. మరి యానోడ్ దగ్గర ఎవరు డిపాజిట్ అవుతారు? యానోడ్ దగ్గర యానయాన్స్ అనేటువంటిది డిపాజిట్ అవుతూ ఉంటాయి. ఓకే. యానయాన్స్ డిపాజిట్ అవుతాయి. ఎందుకని? క్యాథోడ్కి ఏ ఛార్జ్ ఉంది? నెగిటివ్ ఛార్జ్. సో క్యాటయాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఎప్పుడు కూడా నెగిటివ్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ యానయాన్స్ చూడండి, నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది. యానోడ్కి పాజిటివ్ ఛార్జ్ కాబట్టి మోస్ట్లీ ఇదిగోండి ఇలా డిపాజిట్ అనేటువంటిది అవుతూ ఉంటాయి. సో క్యాథోడ్ దగ్గర ఎప్పుడు కూడా నీకు ఏం జరుగుతుందంటే రిడక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో రిడక్షన్. మరి యానోడ్ దగ్గర ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఆక్సిడేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఆక్సిడేషన్, రైట్. సో ఆక్సిడేషన్ జనరల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో తెలుగులో వీటిని ఏమంటారు? క్యాథోడ్. ఓకే. సో క్యాథోడ్, తెలుగులో క్యాథోడ్ అంటారు. సో క్యాథోడ్, సో క్యాటయాన్. నెక్స్ట్ రిడక్షన్ అంటే సో మోస్ట్లీ క్షయకరణం అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. నెక్స్ట్ సో చూడండి భాష అనేటువంటిదిగా సో క్యాథోడ్, క్యాటయాన్, నెక్స్ట్ క్షయకరణం, నెక్స్ట్ యానోడ్, నెక్స్ట్ యానయాన్, నెక్స్ట్ ఆక్సీకరణం అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. సో ఆక్సీకరణం అంటే సేమ్ అంటే యానోడ్ అనేది ఏ ఛార్జ్ ఉంటుంది? యానయాన్ దగ్గరికి యానయాన్స్ ఎక్కడ డిపాజిట్ అవుతున్నాయి, అక్కడ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది జరుగుతుందో కూడా మనం సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈ షార్ట్ కట్తో. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసండి. వాటర్ అనేది ఇలా H+ అయాన్స్ని OH- అనేటువంటి అయాన్స్ని లిబరేట్ చేస్తున్నాయి. సో ఈ H+ అయాన్స్ క్యాటయాన్ కాబట్టి ఇదిగోండి క్యాటయాన్స్ ఎక్కడ వస్తాయి? క్యాథోడ్ దగ్గర వస్తాయి అనమాట. ఓకే. సో క్యాథోడ్, ఈ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందని చెప్తున్నాను? రిడక్షన్ అనేది జరుగుతుంది. రిడక్షన్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడాన్ని రిడక్షన్ అంటారు. ఓకే. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని రిడక్షన్ అంటాం. సో ఈ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయటం వలన దీని నుంచి మనకి ఏమొస్తుందంటే హైడ్రోజన్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? మోస్ట్లీ హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్. అలాగే ఈ OH- అనేటువంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో OH-. ఓకే. సో OH- అనేటువంటి అయాన్స్ ఎక్కడ డిపాజిట్ అవుతాయి? మోస్ట్లీ ఇక్కడ చూడొచ్చు మనం క్యాథోడ్ అనేటువంటిది ఏదైతే ఉందో క్యాథోడ్ దగ్గరికి వస్తాయి. యానయాన్స్ కదా ఇవి. సారీ, ఇక్కడ చూడండి. సో క్యాటయాన్ క్యాథోడ్ దగ్గరికి రావాలి, క్యాథోడ్ దగ్గరికి. నెక్స్ట్ యానయాన్స్ అనేటువంటిది యానోడ్ దగ్గరికి రావాలి, యానయాన్స్ యానోడ్ దగ్గర రావాలి. సో ఇప్పుడు మనం ఇది యానయాన్ కాబట్టి ఏం తీసుకుంటాం? యానయాన్స్ కదా ఇది. OH- అనేది యానయాన్స్ కాబట్టి ఎక్కడ డిపాజిట్ అనేటువంటిది అవుతాయి? యానోడ్ దగ్గర డిపాజిట్ అనేటువంటిది అవుతాయి. సో యానోడ్, రైట్. సో ఇప్పుడు చూడండి, సో దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే సో 4 ఇలా తీసుకోండి, ఆక్సిజన్ అనేటువంటిది వస్తుంది, వాటర్ అనేటువంటిది లిబరేట్ అవుతుంది. నెక్స్ట్ దాంతో పాటుగా 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది కూడా వస్తాయి. అంటే ఫైనల్ కంక్లూజన్ ఈ OH- అనేటువంటి అయాన్స్ ఎలా కన్వర్ట్ అవుతున్నాయి అంటే ఆక్సిజన్గా. సో కన్క్లూజన్ వచ్చి క్యాథోడ్ దగ్గర నీకు హైడ్రోజన్ అనేటువంటిది వస్తే యానోడ్ దగ్గర వచ్చేసరికి యానోడ్ దగ్గర ఆక్సిజన్ అనేటువంటిది లిబరేట్ అవుతుంది. ఓకేనా? సో ఆక్సిజన్ ఎక్కడ వచ్చింది? యానోడ్ దగ్గర. నెక్స్ట్ హైడ్రోజన్ అనేటువంటిది ఎక్కడ వచ్చింది? క్యాథోడ్ దగ్గర రావటం అనేటువంటిది జరిగింది. ఓకే రైట్. సో ఇప్పుడు కన్క్లూజన్ అనేటువంటిది చూద్దాం. వాటర్ అనేది తీసుకుని నువ్వు ఎలక్ట్రాలసిస్ చేస్తే హైడ్రోజన్ వచ్చింది, దాంతోపాటుగా అడిషనల్గా ఆక్సిజన్ అనేది వచ్చింది. అయితే ఇలా డిసోసియేట్ చేయటానికి, అలా విడగొట్టడానికి నువ్వేం చేసావు? ఒక ఎనర్జీని వాడావు. ఆ ఎనర్జీ ఏంటది? ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటి దాన్ని ఉపయోగించావు. ఓకే. సో ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ నీకు ఎలా వచ్చింది అంటే ఆ ఎనర్జీ నువ్వు దేని నుంచి కన్స్ట్రక్ట్ చేసావు? సపోజ్
గ్రీన్ హైడ్రోజన్ అంటారు. గ్రీన్ హైడ్రోజన్ అంటే నువ్వు రెన్యూబుల్ ఎనర్జీని గనక ఉపయోగించారనుకోండి. అంటే ఈ సోలార్ ఎనర్జీ అని, విండ్ ఎనర్జీ అని, ఓకే. సో టైడల్ ఎనర్జీ అని ఇలాంటివి ఉన్నాయి కదా! రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పవర్‌ని జనరేట్ చేసి, ఆ పవర్‌ని ఉపయోగించి, ఓకేనా, ఆ పవర్‌ని ఉపయోగించి ఇలా గనక డిసోసియేట్ చేస్తే అప్పుడు వచ్చిన హైడ్రోజన్‌ని నువ్వు గ్రీన్ హైడ్రోజన్ అంటావు. సో ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీని వాడి కరెంట్‌ని తీసి, ఓకే. సో ఆ పవర్‌ని ఏదైతే ఉంటుందో ఆ పవర్‌తో నువ్వు హైడ్రోజన్‌ని జనరేట్ చేస్తే గ్రీన్ హైడ్రోజన్ ఎలా అయితే అంటున్నావో, అలాగే న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి, న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా కూడా నువ్వు పవర్ అనేటువంటి దాన్ని ప్రొడక్షన్ చేయొచ్చు కదా! ఓకే. పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా! ఆ పవర్‌ను ఉపయోగించి ఇలా హైడ్రోజన్ గనక జనరేట్ చేస్తే ఆ పవర్ ఎలా నీకు ఉపయోగపడుతుంది? ఆ పవర్‌ని తీసుకొని సో ఇలా సేమ్ ఎలక్ట్రాలిసిస్ చేయడానికి డైరెక్ట్‌గా ఆ కరెంట్‌ని వాడతాం. సో అప్పుడు నీకు హైడ్రోజన్ వస్తుంది. అలా ప్రొడ్యూస్ అయినటువంటి హైడ్రోజన్‌నే మనం ఏమంటామంటే పింక్ హైడ్రోజన్ అనేటువంటిదిగా చెప్తున్నాం. ఓకేనా? సో పింక్ హైడ్రోజన్. సో ఇది దీనికి ఉన్నటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. సో పింక్ హైడ్రోజన్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ జనరేటెడ్ త్రూ ఎలక్ట్రాలిసిస్ పవర్డ్ బై న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా అంటే ఇది ఒక క్లీన్ ఎనర్జీ అనేటువంటిదిగా చెప్పొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ న్యూక్లియర్ ఎనర్జీని క్లీన్ ఎనర్జీ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. క్లీన్ ఎనర్జీ, ఓకేనా? సో మోస్ట్లీ ఇంపార్టెంట్ గైస్ మనకున్నటువంటి వాటిలో క్లీన్ ఎనర్జీ ఏది అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిదిగా తీసుకుంటాం. న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే. సో ఇలాంటి న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి హైడ్రోజన్నే మనం గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటిదిగా చెప్తున్నాం. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి నీకు పవర్ వస్తుంది. ఆ పవర్‌ని ఉపయోగించి మళ్ళీ నువ్వు వాటర్‌ని ఏం చేయాలి? ఎలక్ట్రాలిసిస్ అనేటువంటిది చేయాలి. అప్పుడు వచ్చేటువంటి హైడ్రోజన్ అన్నమాట. ఓకే. సో దీన్ని ఇంకొక విధంగా ఏమనొచ్చు అంటే పర్పుల్ హైడ్రోజన్ అని, లేదంటే రెడ్ హైడ్రోజన్ అనేటువంటిదిగా కూడా కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. ఓకే. సో మోస్ట్లీ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వాటర్ అనేటువంటి దాన్ని ఉపయోగించి మోస్ట్లీ వాటర్‌ని తీసుకొని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి జనరేట్ అయిన పవర్ ఆధారంగా ఇలా డిసోసియేట్ అనేటువంటిది చేస్తున్నాం. దీన్నే మనం పింక్ హైడ్రోజన్ అంటున్నాం. ఓకే. సో క్లారిటీ అనేటువంటిది వచ్చింది కదా! అంటే పింక్ హైడ్రోజన్ అంటే పింక్ కలర్‌లో ఉంటుందని, బ్లూ హైడ్రోజన్ అంటే బ్లూ కలర్‌లో ఉంటుందని, గ్రీన్ హైడ్రోజన్ అంటే గ్రీన్ కలర్‌లో ఉంటుంది అనేటువంటిది కాదు. సో ఎలా ఆ టర్మినాలజీ అనేటువంటిది వచ్చినాయి అంటే వాటి యొక్క సోర్సెస్‌ని బేస్ చేసుకొని, ఓకే, ఆ సోర్సెస్‌ని బేస్ చేసుకొని మనం జనరేట్ చేసేటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో సో అలా మనకి డిఫరెంట్ టర్మినాలజీ అనేది వచ్చింది. నెక్స్ట్ వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే. రైట్. సో ఫైనల్‌గా కంక్లూజన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకే. సో మోస్ట్లీ మన ఇండియాలో ప్రెజెంట్ ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్రెజెంట్ ఉన్నటువంటి డేటా ఈ 2024 మార్చ్ వరకు ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటువంటిది ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకేనా? సో వీటిలో 18 ప్లాంట్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో ఇవి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉన్నాయన్నమాట. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్‌గా కన్సిడర్ చేస్తాం. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి బాయిల్డ్ వాటర్ రియాక్టర్‌గా ఇలా మనం కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. సో కన్క్లూజన్ ఏంటంటే ఈ న్యూక్లియర్ ఎనర్జీని క్లీన్ ఎనర్జీ అంటున్నాం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కంట్రీస్ వీటిని ఉపయోగిస్తూ ఉంటున్నాయి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్‌ని. సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో మనం పవర్ అనేటువంటిది జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి 1/2 kg యురేనియం అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది అప్రాక్సిమేట్లీ 16 lakh టన్స్ ఆఫ్ కోల్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ కోల్ ప్రొడక్షన్ చేసే హైడ్రోజన్‌కి ఆ కోల్ ప్రొడక్షన్ చేసేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అన్నమాట. అంత అమౌంట్ ఆఫ్ పవర్ అనేటువంటిది మోస్ట్లీ మనం 1/2 kg నుంచి జనరేట్ అనేటువంటిది చేయొచ్చు అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. సో అంత క్యాపబిలిటీ ఉంది కాబట్టే వరల్డ్ వైడ్‌గా ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ ఈ న్యూక్లియర్ ఫ్యూయల్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తున్నాయి. అయితే ఈ పవర్ ప్లాంట్స్ అనేటువంటిది ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ వలన కొలాప్స్ అయినప్పుడు దీని నుంచి రేడియేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం అనేది ఉంది. 2011లో జపాన్‌లో ఫుకుషిమా దైచి అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. చెర్నోబిల్ ఇన్సిడెంట్ కూడా దీనికి రిలేటెడ్ వనే. ఓకే. సో అది కూడా న్యూక్లియర్ డిజాస్టర్ గానే చెప్తాం. మరి ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు దాని నుంచి రేడియేషన్ అనేటువంటిది ఎమిట్ అయ్యి ఆ రేడియేషన్ వలన బ్లడ్ క్యాన్సర్ గానీ లేదు అంటే ఆ రేడియేషన్ లెవెల్ అనేది మోర్ దాన్ 1000 అనేటువంటిది ఉన్నప్పుడు మోస్ట్లీ అక్కడ ఉన్నటువంటి జెనెటికల్‌గా మ్యూటేట్ అవ్వటం కావచ్చు, లేదంటే చనిపోవటం అనేటువంటిది ఇలాంటి
ఇలాంటి నెంబర్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఉన్నాయి. అయితే ఈ న్యూక్లియర్ ఎనర్జీకి మనం ఒకవైపు మాత్రమే చూస్తాం, రేడియేషన్ వలన ఎలాంటి ప్రాబ్లం ఉందని. కానీ ఈ న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి సో చాలా ఎన్విరాన్మెంట్‌కి ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి వన్ ఆఫ్ ద డెరివేటివ్ అదే పింక్ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని మనం జనరేట్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్‌గా కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి ఎలా ఈ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని ప్రొడక్షన్ చేస్తారు. హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయాలి అంటే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఏం జరుగుతుంది అనేటువంటిది మనకి కావాలి. ఇక్కడ ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్‌లో ఏ విధంగా మోస్ట్లీ పవర్ అనేటువంటిది జనరేట్ చేస్తారో. సో ఈ కంటైన్మెంట్ బిల్డింగ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా ఏంటవి న్యూక్లియర్ ఫ్యూయల్ అనమాట. ఓకే. సో చిన్న చిన్న క్రూసిబుల్స్ లాగా ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ని తీసుకుని ఇదిగోండి వీటిని న్యూక్లియర్ ఫ్యూయల్ రాడ్స్ అంటారు. ఇలాంటి రాడ్స్ అనేది కొన్ని రైట్. సో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రాడ్స్ అనేటువంటివి సో చాలా బల్క్ నెంబర్లో ఆ రియాక్టర్ యొక్క కెపాసిటీని బట్టి ఉంటాయి. రియాక్టర్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకుని హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్లో ఈ ఫ్యూయల్ రాడ్స్ అనేటువంటి వాటిని ఇన్సర్ట్ చేస్తారో. సో ఈ ఫ్యూయల్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ ఫ్యూయల్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యురేనియం కానీ ప్లూటోనియం కానీ ఇలాంటి వాటితో మేడప్ చేస్తారు. సో వాటిని న్యూట్రాన్తో బంబార్డ్ చేసినప్పుడు మోస్ట్లీ మనకి ఎక్సెస్ న్యూట్రాన్స్ వస్తాయి. ఆ న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేయడానికి స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఇందాక మనం చూపించిన బ్లాక్ కలర్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోలింగ్ రాడ్స్ అంటారు. వాటిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అసలు ఎలా న్యూట్రాన్స్ జనరేట్ అవుతాయి? సపోజ్ ఇది యురేనియం ఆర్ ప్లూటోనియం న్యూక్లియస్. ఇది ఒక న్యూట్రాన్ అనమాట. ఈ న్యూట్రాన్తో బంబార్డ్మెంట్ చేసినప్పుడు ఢీ కొట్టించినప్పుడు చూడండి న్యూక్లియస్ అనేటువంటిది బ్రేక్ అయ్యి చిన్న చిన్న న్యూక్లియస్గా ఒక పెద్ద న్యూక్లియస్ అనేది చిన్న చిన్న న్యూక్లియస్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. వాటితో పాటు బల్క్ నెంబర్లో నీకు న్యూట్రాన్స్ అనేటువంటిది వస్తాయి. ఇలా వచ్చినటువంటి న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూట్రాన్స్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కావచ్చు లేదంటే D2O కావచ్చు ఇలాంటి వాటిలోకి పంపించినప్పుడు ఆ స్పీడ్కి అక్కడున్న పార్టికల్స్ ఓకే పార్టికల్స్కి ఇలా తగిలి వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటిది వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేట్ అవటం వలన నీకు హీట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ హీట్ వలన అక్కడున్న వాటర్ అనేటువంటిది ఎవాపరేట్ అయిపోయి మోస్ట్లీ స్టీమ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ స్టీమ్ని ఉపయోగించుకుని ఇక్కడ ఉన్నటువంటి టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ రొటేట్ అవుతూ ఉంటాయి. సో టర్బైన్స్ లోపల ఓకే సో ఏముంటాయి మనకి కాపర్ కాయిల్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ఉంటుంది. సపోజ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి. సో నార్త్ పోల్ సౌత్ పోల్ అనుకోండి. దీని లోపల కాపర్ కాయిల్ అనేటువంటిది ఉంది. సో ఈ కాయిల్ అనేటువంటిది ఇలా రొటేట్ అవడానికి ఒక ఎనర్జీ అనేటువంటిది కావాలి. ఆ ఎనర్జీనే మనం ఇక్కడ స్టీమ్గా తీసుకుంటున్నాం. ఓకే ఆ స్టీమ్ ఎనర్జీని ఉపయోగించి కాయిల్ని రొటేట్ అనేది చేస్తాం. యాక్చువల్గా కాపర్లో నీకు వ్యాలెన్సీ షెల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ మూమెంట్ వల్లనే మనకి అంటే ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో వల్లనే మనకి ఏం జనరేట్ అవుతుందంటే కరెంట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. అంటే పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా గైస్ ఈ న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి అంటే యురేనియం కానీ ప్లూటోనియం కానీ ఇలాంటి వాటిని ఉపయోగించి నువ్వు ఫైనల్గా ఏం చేసావు స్టీమ్ అనేటువంటి దాన్ని జనరేట్ చేసావు. ఆ స్టీమ్ని ఉపయోగించి టర్బైన్స్ని రొటేట్ చేసావు. ఆ టర్బైన్లో ఏముంటాయి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ఉంటుంది. సో నెక్స్ట్ వాటిలో కాపర్ కాయిల్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఫైనల్గా దాని నుంచి నీకు పవర్ అనేటువంటిది జనరేట్ అయింది. ఆ పవర్ ఓకే ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్ని డిసోసియేట్ చేయడానికి ఉపయోగిస్తాం. వాటర్ని మళ్ళీ ఎలక్ట్రాలిసిస్ అనేటువంటిది చేయడానికి ఉపయోగిస్తాం. అలా వచ్చినటువంటి హైడ్రోజన్నే మనం పింక్ హైడ్రోజన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తున్నాం. ఓకే రైట్. సో మోస్ట్లీ గైస్ ఈ పింక్ హైడ్రోజన్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఓకే సో పింక్ హైడ్రోజన్ అనేటువంటిది తీసుకున్నప్పుడు సో మోస్ట్లీ ఇది ఎన్ని వేస్లో ప్రొడక్షన్ అనేటువంటిది జరుగుతుంది. జనరల్గా ఈ వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ని బేస్ చేసుకుని 4 టైప్స్లో వీటిని ప్రొడక్షన్ అనేటువంటిది చేయొచ్చు. ఒకటి కోల్డ్ ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి మెథడ్, నెక్స్ట్ వన్ లో టెంపరేచర్ స్టీమ్ ఎలక్ట్రాలిసిస్ అనేది, థర్డ్ వన్ వచ్చి హై టెంపరేచర్ స్టీమ్ ఎలక్ట్రాలిసిస్, సో ఫోర్త్ వన్ వచ్చి హై టెంపరేచర్ థర్మోడైనమికల్ ప్రొడక్షన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే సో ఈ హైడ్రోజన్ అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి ఎలా జనరేట్ అనేది చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా మెథడ్స్ అనమాట. ఇవన్నీ కూడా మెథడ్ నేమ్స్. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ సో ఎందుకని ప్రపంచ దేశాలు ఈ హైడ్రోజన్కి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తున్నాయి? సపోజ్ ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది చూడండి ఈ కరోనా పీరియడ్కి ముందు 2020కి ముందు కనుక తీసుకున్నట్లయితే అరౌండ్ ఒక 27,000 28,000 ఆ రేంజ్లో ఉంది. 2017కి 2019 మధ్యలో 27-30 బిలో ఉంది. కానీ కరోనా పీరియడ్ వచ్చేసరికి ప్రొడక్షన్ అనేటువంటిది ఆగిపోవటం వలన కావచ్చు మోస్ట్లీ దాని ప్రైజెస్ అనేటువంటిది పెరిగిపోయినాయి. ఒక్కసారిగా 48,000 50,000కి వెళ్ళిపోయింది.
మళ్ళీ ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ వార్ ఇలాంటివి జరుగుతున్న మొమెంట్‌లో సో చూసినట్లయితే అది 75,000కి వెళ్ళిపోయిందనమాట. అంటే గోల్డ్‌ని మళ్ళీ రీక్రియేట్ చేయగలుగుతామా? చేయలేం. కాబట్టి దాని వాల్యూ అనేటువంటిది ఎప్పుడు కూడా పెరుగుతానే ఉండటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే నీకు మార్కెట్‌లో ఆ మెటీరియల్ అనేది తక్కువగా ఉంటుందో మోస్ట్‌లీ దాని ప్రైజెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ హైడ్రోజన్ అనేది ఇనీషియల్‌గా తీసుకున్నప్పుడు వీటి ప్రైజెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే నార్మల్ వెహికల్స్‌లో కామన్ మ్యాన్ ఉపయోగించడానికి ఇది కొంచెం కాంప్లికేటెడ్ అయింది. అందుకని వరల్డ్ వైడ్‌గా ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ వాటికి ఆల్టర్‌నేటివ్స్‌ని సెట్ చేసినాయి. సో ఫైనల్‌గా ప్రెజెంట్ ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకున్నట్లయితే ఈ హైడ్రోజన్‌లో కూడా టైప్స్ అనేటువంటిది ఉన్నాయని చెప్పాను కదా! సో ఒక్కొక్క హైడ్రోజన్ పర్ కేజీ ఎంత అమౌంట్ అనేటువంటిది ఉంది. ప్రెజెంట్ ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని ఒకసారి చూద్దాం. సో బ్లాక్ హైడ్రోజన్ అనేది తీసుకున్నట్లయితే 0.9 టు 1.5 కేజీస్ $1.5 అనేటువంటిది ఉంది. సో పర్ కేజీ వచ్చేసరికి ఓకే. అరౌండ్ $1.5 అనేటువంటిది ఉండటాన్ని అంటే అరౌండ్ మోస్ట్‌లీ మనకి అప్రాక్సిమేట్‌లీ ఒక ₹150 అనేటువంటిది తీసుకోవచ్చు. ఓకే. సో ₹150 అంత రేంజ్‌లో ఉంది ఒక కేజీ. మరి గ్రే హైడ్రోజన్ అనేది తీసుకుంటే 1.7 టు 2.3 డాలర్స్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ బ్లూ హైడ్రోజన్ 1.3 టు 3.6 డాలర్స్ ఉంది. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ వచ్చి 3.5 టు 5.5 డాలర్స్ అనేది ఉంది. నెక్స్ట్ పింక్ హైడ్రోజన్ కనుక తీసుకుంటే 2.7 టు 5.29 డాలర్స్ అనేటువంటిది ఉంది. ఓకే. సో అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంట్రీస్ యొక్క లక్ష్యం వాటిలో ముఖ్యంగా మన ఇండియా యొక్క లక్ష్యం ఏంటి అంటే రాబోయేటువంటి రోజుల్లో అంటే 2030కి వచ్చేసరికి మనం ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటువంటిది 5 మిలియన్ టన్స్ పర్ ఇయర్ అనేటువంటిది చేయాలి. అది టార్గెట్ అనమాట నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా. నెక్స్ట్ వన్ దీని ప్రైజెస్ అనేటువంటిది $0.5కి తీసుకురావాలనేటువంటిది చూస్తున్నారు. ఇంకా అంతకంటే తక్కువగా కూడా రావడానికి ఇండియా అనేటువంటిది ట్రై చేస్తుంది. అంటే ట్రై చేయటం అంటే ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ అనేటువంటిది పెంచామనుకోండి మోస్ట్‌లీ ఈ హైడ్రోజన్ కాస్ట్ అనేటువంటిది కూడా తగ్గిపోతుంది అనమాట. సో మార్కెట్‌లో వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటిది ప్రెజెంట్ ఈ ఓరియెంటెడ్‌లో ఉన్నాయి. సో చూడొచ్చు మీరు గ్రీన్ హైడ్రోజన్ నెక్స్ట్ పింక్ హైడ్రోజన్ ఏవైతే ఉన్నాయో వీటి కాస్ట్ అనేది జస్ట్ లైక్ ఈ ఓరియెంటెడ్‌లో ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఎక్కడ ఉపయోగిస్తారు ఈ హైడ్రోజన్ని? ఓకే. సో ఏ హైడ్రోజన్? పింక్ హైడ్రోజన్ గురించి కదా మనం మాట్లాడుతుంది. ఈ పింక్ హైడ్రోజన్ ఎక్కడ ఉపయోగిస్తారు? ఎక్కడ వాడతారంటే సిమెంట్ ఇండస్ట్రీస్‌లో. సో ఇండస్ట్రీస్‌లో జనరల్‌గా నీకు ఏం వాడతారండి? సిమెంట్ ఇండస్ట్రీస్‌లో అరౌండ్ 1000 నుంచి 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ మినిమమ్ మనకు అక్కడ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అందుకనే అంత టెంపరేచర్ రావటానికి ఫాసిల్ ఫ్యూయల్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకేనా. సో ఫాసిల్ ఫ్యూయల్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే కోల్ అనేటువంటిది కానీ లేదంటే పెట్రోలియం డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కువగా వాడేది మాత్రం కోల్ ఇలాంటి వాటిని వాడతారు. ఆ కోల్‌ని వాడటం వల్ల నీకు కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది పెరిగిపోతాయి. యాక్చువల్‌గా ఇండియా యొక్క టార్గెట్ ఏంటి? 2070కి ఇండియా నెట్ జీరో. ఓకే. సో నెట్ జీరో ఎమిషన్ అనే నెట్ జీరో కంట్రీస్‌లోకి వెళ్ళబోతుంది అనమాట. ఓకే. సో నెట్ జీరో టార్గెట్ అనేటువంటిది పెట్టుకుంది. ఏంటి దాని నెట్ జీరో అంటే అర్థం ఏంటి? 2070 కల్లా ఇండియాలో ఏ ప్లాంట్ నుంచి కూడా లేదంటే ఎలాంటి వెహికల్స్ నుంచి అయినా కావచ్చు కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది కంప్లీట్‌గా జీరో అనేటువంటిది చేయబోతుంది. దానికోసమే మనం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేటువంటిది రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఇనిషియేట్ చేస్తున్నాం. ఓకే. సో దీనికోసం అనమాట. అదంతా కూడా దేనికోసం అంటే ఇదిగోండి 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ నెట్ జీరో అనేటువంటిది చేయాలి. రైట్. సో ఈ సిమెంట్ ఇండస్ట్రీస్‌లో ఆల్టర్నేటివ్‌గా అంటే ఫాసిల్ ఫ్యూయల్స్‌కి ఆల్టర్నేటివ్‌గా ఈ పింక్ హైడ్రోజన్ ఉపయోగించబోతున్నారు. సో స్టీల్ ఇలాంటి వాటిలో కూడా స్టీల్‌ని తయారు చేయడానికి కూడా మోస్ట్‌లీ మనకి కోల్ ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సో కోల్‌కి ఆల్టర్నేట్‌గా ఇక్కడ కూడా మనం ఉపయోగించబోతున్నాం. ఏవియేషన్‌లో కావచ్చు. నెక్స్ట్ వన్ హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో నార్మల్‌గా ట్రాన్స్‌పోర్ట్‌కి ఉపయోగించేటువంటి వెహికల్స్‌లో సో సీఎన్‌జీ అనేటువంటిది కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని నెక్స్ట్ పీఎన్‌జీ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అని సో ఎల్ఎన్‌జీ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అని ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో హెవీ డ్యూటీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రెజెంట్ ఎల్ఎన్‌జీ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తున్నారు. సో వీటి ద్వారా కూడా ఈ ఎల్ఎన్‌జీ అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం. అంటే నథింగ్ బట్ ఈ మూడిట్లో కూడా మనకి ఏముంటుంది? మీథేన్ అనేటువంటి కెమికలే ఉంటుంది. ఓకే. సో మీథేన్ అనేటువంటి కెమికల్ ఉండటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటిని బర్న్ చేసినప్పుడు ఆక్సిజన్ ప్రెజెన్స్‌లో బర్న్ చేసినప్పుడు వీటి నుంచి కూడా మనకి కార్బన్ ఎమిషన్స్ కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ అనేటువంటిది వస్తాయి. కానీ ఈ పింక్ హైడ్రోజన్ కానీ లేదంటే నువ్వు హైడ్రోజన్ ఏ హైడ్రోజన్ అయినా
తీసుకోండి. ఈ హైడ్రోజన్ని బర్న్ చేసినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ప్రీవియస్గా ఇచ్చున్నారు. హైడ్రోజన్ కనుక బర్న్ అయితే నీకు ఫైనల్గా ఏమొస్తుంది, వాట్ ఆర్ ద మేజర్ ఎగ్జాస్ట్ ఫ్రమ్ కంబషన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్, లేదంటే వాట్ ఆర్ ద మేజర్ ఎగ్జాస్ట్ ఫ్రమ్ హైడ్రోజన్ రిలేటెడ్ వెహికల్స్ ఆర్ హైడ్రోజన్ రిలేటెడ్ ఇంజిన్స్ అనేటువంటిది అడిగిన, లేదంటే క్రయోజెనిక్ ఇంజిన్స్ అని అడిగిన దానికి ఆన్సర్ ఏమని చెప్పాలి చూడండి. హైడ్రోజన్ ఫ్యూయల్, ఆక్సిజన్ అనేటువంటిది కలిసి ఈ ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది కదా, ఫైనల్గా నీకు ఏమొస్తుంది, వాటర్ వ్యాపర్ అనేటువంటిది వస్తుంది. ఓకే, సో అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి నీకు వచ్చేది కార్బన్ రిలేటెడ్ గ్యాసెస్, కానీ ఈ హైడ్రోజన్ ఇంజిన్స్ నుంచి నీకు వచ్చేటువంటిది మాత్రం వాటర్ అనేది వస్తుంది. వాటర్ సో మేజర్ పొల్యూటెంట్గా అసలు మనం తీసుకోం, మోస్ట్లీ ఇది ఎకో ఫ్రెండ్లీగానే కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. ఓకేనా, ఎస్. సో ఈ హెవీ ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఈ పింక్ హైడ్రోజన్ ఇలాంటి వాటిని మనం ఉపయోగించబోతున్నాం అనమాట. ఇవన్నీ కూడా మేజర్ అడ్వాంటేజెస్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్, సో చూడొచ్చు మీరు ఇక్కడ హైడ్రోజన్ ఆల్రెడీ 2023లో లోయర్ సాక్సోనీ అంటే జర్మనీలో ఉంది అనమాట. జర్మనీలో ఫస్ట్ హైడ్రోజన్ బేస్డ్ వెహికల్స్ అనేటువంటివి, అంటే హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ అనేటువంటి వాటిని ఇనిషియేట్ చేశారు. సో ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్స్ని ఎక్కడ ప్రారంభించారు అంటే, ఎక్కడ ఇనిషియేట్ చేశారంటే జర్మనీలో ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో జర్మనీలో ఇనిషియేట్ అనేటువంటిది చేశారు అనమాట. నెక్స్ట్ చైనాలో కూడా హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ అనేటువంటిది ఉన్నాయి. నెక్స్ట్ మన ఇండియాలో కూడా హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ అనేటువంటిది త్వరలో రాబోతున్నాయి. సో వాటిని వందే మెట్రో ట్రైన్స్ అనేటువంటిదిగా చెప్తారు. వందే భారత్ వేరే, వందే మెట్రో వేరే. ఓకే, సో వందే మెట్రో అంటే అవి హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ అనేటువంటిదిగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ మన ఇండియాలో హైడ్రోజన్ బేస్డ్ బస్సెస్ అనేటువంటిది కూడా సో పూణేలో ఇనిషియేట్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో పూణేలో హైడ్రోజన్ బేస్డ్ బస్సెస్ని కూడా ఇనిషియేట్ అనేటువంటిది చేశారు. నెక్స్ట్ వన్, ఫ్యూచర్లో హైడ్రోజన్ బేస్డ్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇలాంటి వెహికల్స్ కూడా రాబోతున్నాయి అనమాట. అంటే రాబోయేటువంటి రోజుల్లో మనం ఎక్కువగా ఉపయోగించేటువంటి ఆ ఫ్యూయల్ ఏది అంటే హైడ్రోజన్ అనమాట. హైడ్రోజన్ ఉపయోగించుకుని మోటార్ వెహికల్స్ కావచ్చు, నెక్స్ట్ మన ఇంట్లో ఉపయోగించేటువంటి మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా హైడ్రోజన్నే ఫ్యూయల్గా ఉపయోగించుకోబోతున్నాం. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ని ఫ్యూయల్గా అంటే నువ్వు ఎలా వాడతావు, వాటర్ని ఉపయోగించి వాడతావు. అంటే పెట్రోల్కి బదులుగా ఫ్యూచర్లో మనం వాటర్ని ఉపయోగించి మంచి పవర్ఫుల్ వెహికల్స్ అనేటువంటి వాటిని డిజైన్ చేసుకోబోతున్నాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ స్టెప్గా ఈ 21st సెంచరీలో తీసుకోవచ్చు. అది కూడా ఈ అది కూడా ఈ హైడ్రోజన్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో హైడ్రోజన్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్, సో ఎందుకని ప్రపంచవ్యాప్తంగా ఈ హైడ్రోజన్కి అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తున్నారు. ఆల్రెడీ కొన్ని పాయింట్స్ మీకు చెప్పున్నాను, సో మీకు కూడా కొన్ని పాయింట్స్ అనేటువంటిది తెలిసి ఉండొచ్చు. ఓకే, రైట్. సో వై సో మచ్ ఎంఫసిస్ గివెన్ టు హైడ్రోజన్? ఏముంది అసలు హైడ్రోజన్లో? రైట్, సో హైడ్రోజన్కి అంత ఇంపార్టెన్స్ ఏముంది? నువ్వు ఏ ఫ్యూయల్ అయినా తీసుకోండి, ఎనీ ఫ్యూయల్, ఈ ఫ్యూయల్ బర్న్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది కావాలి. సో ఈ ఫ్యూయల్లో మోస్ట్లీ కార్బన్, హైడ్రోజన్ వీటి యొక్క డెరివేటివ్స్ అనేటువంటిది ఉంటాయి. సో దీని ద్వారా బర్న్ అయినప్పుడు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నెక్స్ట్ ఫ్యూయల్లో ఇంకా నైట్రోజన్ ఇలాంటి డెరివేటివ్స్ కూడా ఉంటాయి. కొన్ని సల్ఫర్ రిలేటెడ్ డెరివేటివ్స్ కూడా ఉంటాయి. మేజర్గా ఉండేది మాత్రం ఈ రెండే, హైడ్రోకార్బన్సే మేజర్గా ఉంటాయి. సో వీటి నుంచి మనకి నైట్రోజన్ రిలేటెడ్ ఆక్సైడ్స్ అనేటువంటిది వస్తాయి. నెక్స్ట్ సల్ఫర్ రిలేటెడ్ ఆక్సైడ్స్ ఇలాంటివి కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే పొల్యూటెంట్స్ అనేటువంటిది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కానీ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు ఈ హైడ్రోజన్ ఆక్సిజన్తో బర్న్ అయితే, మోస్ట్లీ హైడ్రోజన్ ఆక్సిజన్తో బర్న్ అయితే నీకు వచ్చేటువంటిది మాత్రం మాయిశ్చర్ అనమాట, అంటే వాటర్ వ్యాపర్ అనేటువంటిది వస్తున్నాయి. సో ఇది కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీగా, అంటే మేజర్గా ఎకో ఫ్రెండ్లీగానే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకని మీరు మేజర్ అంటున్నారు, 100% అని ఎందుకు చెప్పట్లేకపోతున్నారు అంటే, మాయిశ్చర్ అనేది నీకు అట్మాస్ఫియర్లో ఈ మాయిశ్చర్ కంటెంట్ పెరిగిపోయింది అనుకోండి, తేమ శాతం వాతావరణంలో పెరిగిపోతే అక్కడ టెంపరేచర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే గ్లోబల్ వార్మింగ్కి అది వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్. గ్లోబల్ వార్మింగ్కి మాయిశ్చర్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, వైజాగ్లో చూడండి, ఈ రెండు ఏరియాల్లో కూడా ఎక్కడ నీకు ఎక్కువ హ్యూమిడిటీ లెవెల్స్ అనేటువంటిది ఉంటాయంటే వైజాగ్లో ఉంటాయి. టెంపరేచర్ కూడా లిటిల్ బిట్ అక్కడే ఎక్కువగా ఉండటాన్ని మనం అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు అనమాట. అది ఎందుకు వల్ల వస్తుంది, మాయిశ్చర్ వలన వస్తుంది. సో కన్క్లూజన్ వచ్చి ఈ హైడ్రోజన్ అనేది మ్యాక్సిమం ఈ ఎకో ఫ్రెండ్లీగానే కన్సిడర్ చేయొచ్చు. బట్ లిటిల్ బిట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు
గ్లోబల్ వార్మింగ్‌కి ఇది కూడా రెస్పాన్సిబుల్ వన్‌గా తీసుకున్నాం. బట్ దీంతో కంపేర్ చేస్తే ఇది కొన్ని వేల రెట్లు బెస్ట్ అనమాట. ఓకే. ఈ వాటర్‌ని మళ్ళీ మనం ప్యూరిఫై చేసుకొని తాగటానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. రైట్. సో, ఈ హైడ్రోజన్‌కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఇది జీరో కార్బన్ ఎమిషన్ అనేటువంటిది చేస్తుంది. ఏది? హైడ్రోజన్ అనేటువంటిది. ఓకే. జీరో కార్బన్ ఎమిషన్స్. నెక్స్ట్ వరల్డ్ వైడ్‌గా గనక తీసుకున్నట్లయితే ఈ హైడ్రోజన్ ప్రొడక్షన్‌కి సంబంధించి నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేటువంటిది మేజర్‌గా డెవలప్ అయిన కంట్రీస్ ఇనిషియేట్ చేస్తున్నాయి. సో, ఈ యూనివర్స్‌లో మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ హైడ్రోజన్ అనమాట. ఓకే. యూనివర్స్‌లో మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ హైడ్రోజన్. నెక్స్ట్ మన చుట్టూ కూడా 75% అప్రాక్సిమేట్‌లీ వాటర్ అనేటువంటిదే ఉంది. ఈ వాటర్‌ని ఉపయోగించుకొని రైట్. సో, ఈ వాటర్‌ని మనం ప్యూరిఫై చేస్తే డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది వస్తుంది. ఆ డ్రింకింగ్ వాటర్‌ని ఎలక్ట్రాలిసిస్ చేయటం ద్వారా ఫైనల్‌గా నువ్వేం చేయొచ్చు? గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని ప్రొడక్షన్ చేయొచ్చు. అంటే ఏదో సంథింగ్ ఒక హైడ్రోజన్, అది గ్రీనా, గ్రే హైడ్రోజనా, బ్లాక్ హైడ్రోజనా అవన్నీ పక్కన పెట్టేస్తే హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటువంటిది చేయొచ్చు. సో, ఆ హైడ్రోజన్‌ని మనం డిఫరెంట్ ఏరియాస్‌లో ఫ్యూయల్‌గా ఉపయోగించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే. రైట్. సో, ఎక్కువగా ఈ హైడ్రోజన్ యూనివర్స్‌లో ఉంది. మన చుట్టూ కూడా డైరెక్ట్‌గా దొరకపోయినా వాటి రిలేటెడ్ సోర్సెస్ అనేటువంటిది ఉన్నాయి. అందుకనే మనం ఇది ఒక రెన్యూబుల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఎంత ఉపయోగించినా గానీ వీటి రిజర్వ్స్ అనేటువంటిది తరిగిపోని విధంగా ఈ యూనివర్స్‌లో వీటి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంది అన్నమాట. రైట్. సో, నెక్స్ట్ హైడ్రోజన్ ఇంకొక కంటెంట్ వచ్చి డైరెక్ట్‌గా ఫ్రీ ఫామ్‌లో ఇది దొరకదని మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో, డిఫరెంట్ సోర్సెస్ నుంచి వీటిని కన్సిడర్ చేస్తా ఉంటాం. పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి కావచ్చు, న్యాచురల్ గ్యాసెస్ నుంచి కావచ్చు, లేదు అంటే కోల్ అనేటువంటి దాని నుంచి కావచ్చు, రైట్, వాటర్ నుంచి కావచ్చు, ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మాత్రమే హైడ్రోజన్ అనేటువంటి వాటిని మనం బయటికి తీయటం జరుగుతుంది. సో, మోస్ట్‌లీ ఇది క్రయోజెనిక్ లిక్విడ్‌గా క్రయోజెనిక్ ప్రొపల్లెంట్‌గా కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. మనకి జిఎస్ఎల్వి రాకెట్స్ అనేటువంటిది ఉన్నాయి. జిఎస్ఎల్వి ఎంకే-1 అనేటువంటి రాకెట్ ఉంది. నెక్స్ట్ ఎంకే-2 అని, ఎంకే-3 అని. సో, వీటిని ఏమంటారంటే ఎల్‌విఎం. ఎంకే-3ని ఏమంటారంటే ఎల్‌విఎం-3 అనేటువంటిది లాంచ్ వెహికల్ మార్క్ 3 వెహికల్స్ అనేటువంటిదిగా చెప్తారు. సో, వీటిలో థర్డ్ స్టేజ్‌లో మనం ఈ లిక్విడ్ హైడ్రోజన్ అనేటువంటి ఫ్యూయల్‌ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఓకే. సో, మనమే కాదు, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఈ లిక్విడ్ హైడ్రోజన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పవర్ఫుల్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫ్యూయల్‌గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే. రైట్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి వరల్డ్ వైడ్‌గా ఉన్నటువంటి కంట్రీస్ ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఈ ఫాసిల్ ఫ్యూయల్స్‌ని నుంచే పవర్ అనేటువంటిది జనరేట్ చేస్తాయి. మన ఇండియాలో తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఒక 56-57% వరకు కూడా హైడ్రోజన్ అనేటువంటి 56-57% వరకు కూడా పవర్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచే జనరేట్ అవుతుంది. ఇండోనేషియా కావచ్చు, లేదంటే చైనా అనేటువంటిది కావచ్చు, ఇలాంటి కంట్రీస్ నుంచి మనం కోల్ అనేటువంటి దాన్ని ఇంపోర్ట్ అనేది చేసుకుని, సో, మన దగ్గర ఉన్నటువంటి కోల్ రిజర్వ్స్ వీటన్నిటి ద్వారా ఫైనల్‌గా పవర్ అనేటువంటిది ప్రొడక్షన్ చేస్తున్నాం. ఈ 2024లో కూడా మనం కోల్ మీద, ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. సో, ఇవి రాబోయేటువంటి ఇంకొక 25 ఇయర్స్‌లో అంటే 2050కి వచ్చేసరికి వీటి రిజర్వ్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా వానిష్ కాబోతున్నాయి. మరి ఒకవేళ వానిష్ అయితే మన ఇండియా, హాఫ్ ఆఫ్ ద ఇండియా అనేటువంటిది కంప్లీట్‌గా ఈ పవర్ లేనటువంటి సెక్టార్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట. దాన్ని ఓవర్‌కమ్ చేయటానికే మనం ఏం చేసాము అంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్స్ అనేటువంటిది ఇనిషియేట్ చేస్తున్నాం. సో, ఈ గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, లేదంటే ఇలాంటి పింక్ హైడ్రోజన్, ఇలాంటి వాటికి రిలేటెడ్‌గా ప్రాజెక్ట్స్ అనేటువంటిది తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. ఓకే. సో, ప్రెజెంట్ 40%. ఓకే. సో, మోస్ట్‌లీ 40% కూడా ఈ హైడ్రోజన్ రిలేటెడ్ పవర్ ప్లాంట్స్ అనేటువంటిది లేవు. సో, ఫ్యూచర్‌లో వీటిని ఇంకా ఎక్కువ మొత్తంలో ఎన్హాన్స్ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రపంచానికి. ఎందుకంటే ప్రపంచ జనాభా అనేటువంటిది పెరిగిపోతుంది కాబట్టి సుమారు 800 క్రోర్స్ అనేటువంటిది క్రాస్ అవుతుంది కాబట్టి సో, మోస్ట్‌లీ మనం ఈ హైడ్రోజన్ బేస్డ్ డెరివేటివ్స్‌ని వాడాల్సిందే. ఓకేనా. సో, నెక్స్ట్ మన ఇండియా అనేటువంటిది తీసుకుంటే ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో యూరియాని యుటిలైజ్ చేసేటువంటిది కంట్రీ అన్నమాట. కానీ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం. మరి ఇలాంటి యూరియాని తయారు చేయాలన్నా, డిఏపి తయారు చేయాలన్నా, ఎంఏపి అనేటువంటిది తయారు చేయాలన్నా, అంటే నైట్రోజన్ రిలేటెడ్ ఫెర్టిలైజర్స్‌ని తయారు చేయాలి అంటే ఖచ్చితంగా మనకి హైడ్రోజన్ అనేటువంటిది కావాలి. సో, మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో, సబ్సిడీస్ ఇలాంటివి ఇవ్వటం వల్ల గవర్నమెంట్‌కి కూడా భారం అనేటువంటిది అయిపోయింది. అందుకనే వాటిని ఓవర్‌కమ్ చేయటానికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటువంటిది పెంచి ఆ హైడ్రోజన్ ఉపయోగించి నైట్రోజన్‌తో
నైట్రోజన్ ఇలాంటి వాటితో కలిపినప్పుడు ఫైనల్గా దీని నుంచి నీకు అమ్మోనియా అనేటువంటిది వస్తుంది. ఈ అమ్మోనియా ద్వారా మనం యూరియా ఇలాంటి వాటి ప్రిపరేషన్ అనేటువంటిది చేయొచ్చు. ప్రపంచంలో లిక్విడ్ నానో యూరియాని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ మన ఇండియా అనమాట. అలాంటి వాటిని ఇంకా బల్క్ కంటెంట్లో ప్రొడక్షన్ అనేది చేయాలి అంటే మనకి హైడ్రోజన్ అనేటువంటిది కావాలి. అది గ్రీన్ హైడ్రోజన్ ఏంటనేది మోస్ట్లీ మనం ప్రెజెంట్ గ్రీన్ హైడ్రోజన్ ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. వాటి పాటు ఇప్పుడు ప్రెజెంట్ హైలైట్లో ఉన్నటువంటి ఈ పింక్ హైడ్రోజన్ కూడా. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ప్రెజెంట్ న్యాచురల్ గ్యాసెస్ ఇలాంటివి మనం డొమెస్టిక్ పర్పస్లో ఉపయోగిస్తున్నాం కదా. సో వాటికి ఆల్టర్నేటివ్గా కూడా గ్యాస్ సిలిండర్స్కి ఆల్టర్నేటివ్గా కూడా ఫ్యూచర్లో హైడ్రోజన్ అనేటువంటిది రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే. సో ఇలా నెంబర్ ఆఫ్ సెక్టార్స్లో ఈ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని ఉపయోగించబోతున్నాం. సో రైల్వేస్లో కూడా డీజిల్ ఇలాంటి వాటిని ఇంజన్స్ని రీప్లేస్ చేసి హైడ్రోజన్ ఇంజన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సబ్మెరైన్స్లో కూడా ముఖ్యంగా సబ్మెరైన్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకప్పుడు డీజిల్ ఇంజన్స్ని వాడేవాళ్ళు. దాన్ని అప్గ్రేడ్ చేసి ఎలాంటివి వచ్చినాయి అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటువంటిది వచ్చినాయి. ఇప్పుడు ఏమొస్తుంది అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీ అనేటువంటి వాటిలో ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేస్తున్నారు. హైడ్రోజన్ని ఆక్సిజన్ని బర్న్ చేయడం ద్వారా నీకు ఎక్కువ మొత్తంలో ఎనర్జీ అనేటువంటిది ఎమిట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు హ్యూమన్ బీయింగ్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాటిలో ద బెస్ట్ ఫ్యూయల్ ఏది అంటే హైడ్రోజన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి న్యాచురల్ గ్యాసెస్ నెక్స్ట్ ఈ సిఎన్జి ఇలాంటి వాటితో కంపేర్ చేసిన అప్రాక్సిమేట్లీ 3 times ఇది మోర్ ఎఫిషియంట్ అనమాట. ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూ అనేటువంటిది కలిగి ఉంటుంది. దట్ 3 times ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన వాటితో మీరు కంపేర్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ. ఓకే రైట్. సో అయితే వీటిలో నేను అక్కడక్కడ పింక్ హైడ్రోజన్ అని మనం అసలు ఈ వీడియోని స్టార్ట్ చేసాం. మధ్యలో గ్రీన్ హైడ్రోజన్ అన్నాను, ఒక చోట బ్లూ హైడ్రోజన్ అన్నాను. ఏంటండి ఇవి? అసలు ఈ హైడ్రోజన్స్లో ఎన్ని టైప్స్ అనేటువంటిది ఉంటాయి, వాటికి రా మెటీరియల్స్ ఏంటి, వాటిని ఎలా తయారు చేస్తారు, ఆ ప్రాసెస్ అంటే ఆ మెథడ్ నేమ్స్ అనేటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో యూపీఎస్సీ లెవెల్లో కావచ్చు, గ్రూప్స్ లెవెల్లో కావచ్చు, లేదు అంటే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు, దానిలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నా కానీ ఈ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఫస్ట్ నేను చెప్పినటువంటి ఆ లైనే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో వాట్ ఈస్ మెంట్ బై పింక్ హైడ్రోజన్? ఓకే. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పింక్ హైడ్రోజన్? హౌ టు జనరేట్ పింక్ హైడ్రోజన్? రైట్. సో ఇలాంటివి డైరెక్ట్గా రావడానికి పాసిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేటువంటిది చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అనేటువంటిది ఉన్నాయి. సో గ్రే హైడ్రోజన్ అని, నెక్స్ట్ బ్లూ హైడ్రోజన్ అని, సో గ్రీన్ హైడ్రోజన్ అని. ఓకే. సో గ్రీన్ హైడ్రోజన్, సో బ్లాక్ హైడ్రోజన్, పింక్ హైడ్రోజన్, సో నెక్స్ట్ ఎల్లో హైడ్రోజన్. ఓకే. సో టార్క్వైస్ హైడ్రోజన్ అనేటువంటిది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేటువంటిది ఉన్నాయి. సపోజ్ గైస్ ఎక్కువగా ఎగ్జామ్లో మనకి కావాల్సినటువంటిది ఇదిగోండి గ్రీన్ హైడ్రోజన్ అనమాట. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? వాటర్ అనేటువంటిది ఇక్కడ కూడా రా మెటీరియల్గా తీసుకుంటారు. వాటర్ నుంచే హైడ్రోజన్ అనేది ప్రొడక్షన్ చేస్తారు. అయితే ఈ హైడ్రోజన్ ప్రొడక్ట్ చేయడానికి ఇక్కడ ఒక సోర్స్ కావాలి కదా. ఆ సోర్స్ ఏంటది? రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. ఓకే. రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగిస్తారు. అంటే సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ అనేటువంటిది కానీ, టైడల్ ఎనర్జీ కానీ. ఓకే. సో ఇలా నెంబర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. ఏ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఉపయోగించినా కానీ మోస్ట్లీ నీకు హైడ్రోజన్ అనేది ప్రొడక్షన్ జరిగితే వాటిని గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటిదిగా చెప్తారు. సో ఉపయోగించేటువంటి ఆ ప్రాసెస్ వచ్చి ఎలక్ట్రాలసిస్ అనమాట. దీని నుంచి పవర్ వస్తుంది. ఆ పవర్ని ఉపయోగించి ఎలక్ట్రాలసిస్ అనే మెథడ్ ద్వారా వాటర్ నుంచి హైడ్రోజన్ అనేది ప్రొడక్షన్ చేస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలక్ట్రాలసిస్ అనేటువంటి మెథడ్. నెక్స్ట్ వాటికి ఉన్నటువంటి ఆ ఎనర్జీ సోర్స్ ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీస్ అనేటువంటిదిగా చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పింక్ హైడ్రోజన్ అనమాట. సో దీనికి కూడా ఎలక్ట్రాలసిస్ అనేటువంటి మెథడ్ ద్వారానే. నెక్స్ట్ ఇక్కడ సోర్స్ అనేటువంటిది ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటి దాన్ని ఉపయోగించి వాటర్ నుంచి మనం హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటువంటిది చేస్తాం. మరి గ్రే హైడ్రోజన్ తీసుకున్నట్లయితే సో స్టీమ్ రీఫార్మింగ్ అనేటువంటి మెథడ్ని బేస్ చేసుకుని, అంటే న్యాచురల్ గ్యాసెస్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ఓకే, ఆ గ్యాసెస్ లాంటి మీథేన్ ఇలాంటివి ఉంటాయి కదా. సో దాని మీద స్టీమ్ అనేటువంటి దాన్ని పాస్ చేయడం ద్వారా ఫైనల్గా మనకి హైడ్రోజన్ గ్యాస్ ఎమిషన్ అనేటువంటిది జరుగుతుంది. రైట్. సో అలా వచ్చినటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని గ్రే హైడ్రోజన్ అంటాం. ఇక్కడ కొన్ని పొల్యూటెంట్స్ అనేటువంటిది కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్లూ హైడ్రోజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది కూడా స్టీమ్ రీఫార్మింగ్ అనేటువంటి మెథడ్ ద్వారానే, అంటే స్టీమ్ ద్వారానే ఈ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటువంటిది చేస్తారు. అయితే ఇక్కడ నీకు వచ్చినటువంటి కార్బన్ రిలేటెడ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయండి, కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ రిలేటెడ్ మోనాక్సైడ్ అనేటువంటిది కావచ్చు. సో ఇవి డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తాయి ఇక్కడ గ్రే హైడ్రోజన్లో.
కానీ ఇక్కడ ఏమవుతాయంటే వాటిని డంప్ చేస్తారు. ఎక్కడికి? ఆ కార్బన్ డయాక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ అనేది కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి వచ్చినప్పుడు భూమి లోపలికి డంప్ చేసేస్తారనమాట. అలా ఆ డెరివేటివ్స్‌ని అట్మాస్ఫియర్‌లో డైరెక్ట్‌గా ఎంటర్ కానివ్వకుండా ఈ కార్బన్ సెక్విస్ట్రేషన్ అనేటువంటిదిగా చెప్తాం. అంటే మొక్కల ద్వారా గానీ కార్బన్ డయాక్సైడ్‌ని తగ్గించేయొచ్చు. లేదంటే ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఎలాంటివి ఉన్నాయో, మైనింగ్ చేసినటువంటి ప్లేసెస్ ఉన్నాయో, సో ఆ మైనింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ హోల్స్ లోపలికి ఈ గ్యాసెస్‌ని డంప్ చేసేసి వాటిని పూర్తిగా క్లోజ్ చేసేస్తా ఉంటారు. ఇలా కూడా మనం అట్మాస్ఫియర్‌లోకి కార్బన్ డయాక్సైడ్ డైరెక్ట్‌గా రాకుండా ఆపేయొచ్చు. సో అలాంటి మెథడ్‌ని ఇక్కడ అంటే ఆ ఓరియెంటెడ్‌లో కార్బన్ రిలేటెడ్ గ్యాసెస్‌ని మోస్ట్‌లీ మనం తగ్గించొచ్చు. ఎందుకని దీని గురించి ఇంత మనం మాట్లాడుతున్నామంటే ఇక్కడ సోర్స్ ఏంటి? నేచురల్ గ్యాస్. ఇక్కడ సోర్స్ ఏంటి? నేచురల్ గ్యాస్. మరి ఇక్కడ ఉపయోగించే మెథడ్ ఏంటి? స్టీమ్ రిఫార్మింగ్. ఇక్కడ ఉపయోగించేది స్టీమ్ రిఫార్మింగే. మరి దీన్నేమో గ్రే అంటున్నావు, దీన్ని బ్లూ అంటున్నావు. ఏంటి ఈ రెండిటికి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఎమిషన్స్ అనేటువంటిది డైరెక్ట్‌గా అట్మాస్ఫియర్‌లోకి వస్తాయి. కానీ ఇక్కడ ఎమిషన్స్ అనేటువంటిది కార్బన్ రిలేటెడ్ ఎమిషన్స్ అనేది అట్మాస్ఫియర్‌లో రాకుండా మోస్ట్‌లీ మనకి ఏమవుతుంది? సో మోస్ట్‌లీ సాయిల్‌లోకి డంప్ అనేటువంటిది చేస్తా ఉంటారు. ఓకే. రైట్. సో గ్రీన్ హైడ్రోజన్ తెలుసు కదా. నెక్స్ట్ బ్లాక్ హైడ్రోజన్ అనేది చూడండి. సో దీనికి సోర్స్ ఏంటంటే కోల్ అనేటువంటిది తీసుకుంటాం. కోల్. సో కోల్ నుంచి మోస్ట్‌లీ మనం గ్యాసిఫికేషన్ అనేటువంటి మెథడ్ ద్వారా, అంటే గ్యాసిఫికేషన్ అంటే వీటిని ఎక్కువ మొత్తంలో బర్న్ చేయటం ద్వారా హైడ్రోజన్ అనేటువంటి దాన్ని మోస్ట్‌లీ మనం ఎమిట్ అనేటువంటిది చేయొచ్చు. ఓకే. సో అలా జనరేట్ అయినటువంటి హైడ్రోజన్ ఏమంటారంటే బ్లాక్ హైడ్రోజన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సో బ్లాక్ హైడ్రోజన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్ పింక్ హైడ్రోజన్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసినటువంటిదే. సో నెక్స్ట్ హైడ్రోజన్ వచ్చేసరికి టర్క్వాయిస్ హైడ్రోజన్ అనేదిగా దీన్ని కూడా పైరాలసిస్ అంటే హై టెంపరేచర్ దగ్గర. ఓకే. సో హై టెంపరేచర్ దగ్గర ఈ న్యాచురల్ గ్యాసెస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో న్యాచురల్ గ్యాసెస్లో ఉన్నటువంటి డెరివేటివ్స్ మోస్ట్లీ మనకి మీథేన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. మీథేన్ ఇలాంటి డెరివేటివ్స్ ఉంటాయి. లేదు ఇంకొంచెం కార్బన్ చైన్ అనేటువంటిది ఎక్కువగా ఉందనుకోండి, ఈ చైన్ని బ్రేక్ చేసి దీని నుంచి హైడ్రోజన్ అనేటువంటిది అంటే బల్క్ చైన్ని మనం సింపుల్ చైన్స్గా కన్వర్ట్ చేసేసి చిన్న చైన్గా కన్వర్ట్ చేసి దానిలో నుంచి హైడ్రోజన్ని బయటికి తీయొచ్చు అనమాట. అలాంటి మెథడ్ని ఏమంటారంటే పైరాలసిస్ అనేటువంటిదిగా చెప్తారు. సో సింపుల్గా నేను ఏమంటున్నా, సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సపోజ్ 10 కార్బన్లు ఉన్నాయి అనుకోండి. 10 కార్బన్లు ఉన్న ఒక చైన్ ఉంది. దీన్ని బ్రేక్ చేసాం అనుకోండి. ఓకే. 10 కార్బన్లు ఉన్న చైన్ అనేటువంటిది ఉంది. 4, 5, 6, 7, 8, 9, 10. సో దీన్ని ఇక్కడికి బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే ఒక కార్బన్తో ఉన్నటువంటి హైడ్రోకార్బన్ ఏమంటారు? మీథేన్ అంటారు. 2 కార్బన్స్‌తో బ్రేక్ చేయండి. 4 కార్బన్స్‌తో బ్రేక్ అయింది. ఇలా 4 కార్బన్స్‌తో బ్రేక్ అయితే దాన్ని బ్యూటేన్ అంటారు. 2 కార్బన్స్‌తో బ్రేక్ అయితే ఈథేన్ అంటారు. అంటే ఒక లీటర్ ఈ టైప్ ఆఫ్ గ్యాస్‌ని ఉపయోగించి మనం అంతకంటే ఎక్కువ మొత్తంలో ఫ్యూయల్ అనేటువంటి దాన్ని తయారు చేయొచ్చు. ఆ మెథడ్‌ని పైరాలసిస్ అంటారు. ఎలా తయారు చేస్తున్నావు? ఆ పెద్ద చైన్‌ని నువ్వు కట్ చేస్తావు. ఎలా? కత్తెర తీసుకున్నా కాదు. ఎలా కట్ చేస్తావు అంటే ఇదిగోండి టెంపరేచర్‌ని ఉపయోగించి పైరాలసిస్ అనేటువంటి మెథడ్ ద్వారా హై టెంపరేచర్ దగ్గర అవి ఆటోమేటిక్‌గా బ్రేక్ అనేటువంటిది అయిపోతాయి. సో అలా మనం కన్వర్షన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. మోస్ట్‌లీ క్రూడ్ ఆయిల్‌ని కూడా 1 లీటర్ క్రూడ్ ఆయిల్ తీసుకుంటే అంతకంటే ఎక్కువ మొత్తంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేది తయారు చేయొచ్చు. ఆ మెథడ్ కూడా పైరాలసిస్. ఇక్కడ చూడండి. సో సోర్స్ వచ్చి న్యాచురల్ గ్యాస్ అనమాట. లాస్ట్ వన్ వచ్చి ఎల్లో హైడ్రోజన్ అనేది చెప్తున్నారు. ఈ హల్లో హైడ్రోజన్ ఏదైతే ఉందో దీన్ని కూడా తయారు చేయడానికి మనం ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి మెథడ్ని, అయితే సోర్స్ వచ్చి ముఖ్యంగా ఇక్కడ సోలార్ ఎనర్జీని మాత్రమే వాడతాం. మరి ఇక్కడ సోలార్ ఎనర్జీని వాడుతున్నారు కదా, ఇక్కడ ఒక్క సోలారే కాదు, ఎనీ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. కానీ ఒక్క సోలార్ ఎనర్జీ ద్వారా నీకు హైడ్రోజన్ అనేది వస్తే దాన్ని ఎల్లో హైడ్రోజన్ అనేటువంటిదిగా చెప్తాం. ఎగ్జామ్స్లో మనకి మ్యాచింగ్లో కానీ లేదంటే యూపీఎస్సీ ఇలాంటి స్టాండర్డ్స్లో తీసుకున్నట్లయితే హైడ్రోజన్ మీద ఏదైనా ఒక ఆర్టికల్ రాయమన్నారు అనుకోండి, పాయింట్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకోటి గోల్డ్ హైడ్రోజన్ అనేటువంటిది ఉంది. ఈ గోల్డ్ హైడ్రోజన్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఈ బయో కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ ప్లాంట్స్ కావచ్చు లేదంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వేల సంవత్సరాల క్రితం న్యాచురల్గా జరిగినటువంటి కొన్ని డిజాస్టర్స్ వల్ల అవి భూమి లోపలికి వెళ్ళిపోయి హై టెంపరేచర్ హై ప్రెషర్ దగ్గర
అవి ఈ న్యాచురల్ గ్యాసెస్‌గా లేదంటే పెట్రోలియం డెరివేటివ్స్‌గా ఇలా కన్వర్ట్ అయిపోయినాయి. ఆ పెట్రోలియం డెరివేటివ్స్‌ని మనం తీసేసిన తర్వాత అక్కడ ఆ బావులు ఏవైతే ఉంటాయో ఆ బావుల నుంచి మనకి ఓకే. సో, కొన్ని బాక్టీరియా ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్‌ని ఉపయోగించి సో, ఫెర్మెంటేషన్ అనేటువంటి మెథడ్ ద్వారా ఏం చేయొచ్చు, హైడ్రోజన్ అనేటువంటి దాన్ని బయటికి తీయొచ్చు అన్నమాట. ఓకే. సో, హైడ్రోజన్ బయటకి తీయొచ్చు. సో, ఈ టైప్ ఆఫ్ హైడ్రోజన్‌ని ఏమంటారంటే గోల్డ్ హైడ్రోజన్ అనేటువంటిదిగా చెప్తారు. సో, ఎక్కడైతే పెట్రోలియం అనేటువంటి డెరివేటివ్స్‌ని మనం ఎవాక్యుయేట్ చేస్తున్నామో ఆ బోర్‌వెల్స్ నుంచి ఓకే. సో, వాటినన్నిటిని తోడేసిన తర్వాత సో, లేదంటే ఆ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి రీజియన్స్ ఉంటాయి గదా! అలాంటి చోట ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ముఖ్యంగా బాక్టీరియా ఇలాంటి వాటిని ఉపయోగించి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఏం జేస్తారో సో, వాటిలో ఉన్నటువంటి ఆ చైన్‌ని బ్రేక్ చేపిచ్చి దాని నుంచి హైడ్రోజన్ ఎమిషన్ అనేది జరుగుతుంది. దాన్నే మనం గోల్డ్ హైడ్రోజన్ అనేటువంటిదిగా చెప్తాం. గోల్డ్ హైడ్రోజన్. ఇలా గైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే. సో, కన్‌క్లూజన్ వచ్చేసరికి ఇదే. సో, బ్రౌన్ ఆర్ బ్లాక్ హైడ్రోజన్ మోస్ట్‌లీ కోల్ అనేటువంటి దాన్ని మనం ఉపయోగిస్తాం. సో, స్టీమ్ రిఫార్మింగ్ అనేటువంటి మెథడ్ ఆర్ గ్యాసిఫికేషన్ మెథడ్ ద్వారా ఈ హైడ్రోజన్ అనేటువంటిది ప్రొడక్షన్ చేయొచ్చు. సో, స్టీమ్ అనేటువంటి దాన్ని ఉపయోగించినప్పుడు ఓకే. సో, స్టీమ్ అంటే దానిలో ఏముంటుంది వాటర్ వేపర్ కదా! వాటర్ వేపర్. వాటర్ వేపర్ అనేటువంటిది సో, వాటర్ వేపర్ అంటే H2O. నెక్స్ట్ ఇక్కడ కోల్ అనేటువంటిది ఉంది. సో, ఈ స్టీమ్‌కి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కోల్‌తో ఈ 2 రియాక్ట్ అయినప్పుడు నీకేమొస్తుంది? హైడ్రోజన్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది బయటకొచ్చేస్తుంది. ఓకే. ఈ 2 రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్. రైట్. సో, నెక్స్ట్ వన్. సో, వైట్ అనేటువంటిది కూడా ఉంది. సో, న్యాచురల్‌గా అంటే ఈ భూమి లోపల షేల్ గ్యాసెస్ ఏ విధంగా అయితే కొన్ని మినరల్స్ లోపల ఓకే. అంటే కొన్ని రాళ్ళు అనేటువంటిది ఉంటాయి గదా! సో, ఈ రాళ్ళు ఏవైతే ఉండి ఈ రాళ్ళ మధ్యలో మీథేన్ అనేటువంటి గ్యాస్ ట్రాప్ అవుతుంది. దాన్ని మనం షేల్ గ్యాస్ అంటాం. అలాగే ఈ భూమి లోపల ఉన్నటువంటి లేయర్స్‌లో హైడ్రోజన్ రిలేటెడ్ డెరివేటివ్స్ అనేటువంటిది కూడా ట్రాప్ అవుతాయి. సో, ఆ హైడ్రోజన్‌ని మనం వెలికి తీయటాన్ని అంటే ఆ టైప్ ఆఫ్ హైడ్రోజన్ ఏమంటారంటే వైట్ హైడ్రోజన్ అంటారు. అందుకని ఇక్కడ న్యాచురల్లీ అక్కరింగ్ అనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ గ్రే హైడ్రోజన్ తీసుకున్నట్లయితే సో, మోస్ట్‌లీ అది న్యాచురల్ గ్యాసెస్ నుంచి స్టీమ్ రిఫార్మింగ్ అనే మెథడ్. బ్లూ హైడ్రోజన్ కూడా న్యాచురల్ గ్యాసెస్. సో, నెక్స్ట్ ఈ టర్క్వైస్ హైడ్రోజన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా న్యాచురల్ గ్యాసెస్ నుంచి. సో, పైరాలిసిస్ అనేటువంటి మెథడ్. ఓకే. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఎలాంటి ప్రొడక్ట్స్ అనేటువంటిది వస్తుంది. హైడ్రోజన్‌తో పాటు ఇక్కడ కార్బన్ నెక్స్ట్ ఇక్కడ బ్లూ హైడ్రోజన్ అనేది తీసుకుని హైడ్రోజన్‌తో పాటు కార్బన్ డయాక్సైడ్, గ్రే హైడ్రోజన్‌తో కూడా కార్బన్ డయాక్సైడ్ అనేది వస్తుంది. కానీ ఈ కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో బ్లూ హైడ్రోజన్‌లో వాటిని మనం క్యాప్చర్ చేసి స్టోర్ అనేది చేస్తాం. రెడ్ హైడ్రోజన్ అనేది తీసుకున్నట్లయితే న్యూక్లియర్ పవర్ నుంచి పర్పుల్ ఆర్ పింక్ హైడ్రోజన్ అనేది తీసుకున్న న్యూక్లియర్ పవర్ నుంచి మోస్ట్‌లీ మనం ప్రొడక్షన్ అనేటువంటిది చేయగలుగుతాం. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు ఎలాంటి ప్రాసెస్ ద్వారా వాటి ప్రొడక్షన్ అనేది చేస్తున్నారు. సో, కెటాలిటిక్ స్ప్లిట్టింగ్ అని నెక్స్ట్ ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ యెల్లో హైడ్రోజన్ అనేది సోలార్ పవర్‌ని ఉపయోగించి అన్నమాట. ఓకే. సో, ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి మెథడ్. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ. సో, ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి మెథడ్ ద్వారా మనం ప్రొడక్షన్ అనేటువంటిది చేస్తున్నాం. ఎలాంటివి వస్తున్నాయి మోస్ట్‌లీ సో, ఇక్కడ చూడొచ్చు రెడ్ గాని, పర్పుల్ గాని, గ్రీన్ గాని, యెల్లో గాని వీటన్నిటికి కూడా హైడ్రోజన్‌తో పాటు ఆక్సిజన్ అనేది వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా పైన బ్రౌన్ గాని, వైట్ గాని, గ్రే గాని, బ్లూ గాని సో, ఈ టర్క్వైస్ హైడ్రోజన్ అనేటువంటిది ఏదైతే ఉందో వీటికి మాత్రం హైడ్రోజన్‌తో పాటు కార్బన్ రిలేటెడ్ వస్తున్నాయి. అసలు ఓన్లీ హైడ్రోజన్ మాత్రమే జనరేట్ అయింది మాత్రం ఈ వైట్ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇది. ఓకే. సో, ఇది గైస్ ఓవరాల్‌గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి మనం మాట్లాడాం. అంటే పింక్ హైడ్రోజన్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే న్యూక్లియర్ పవర్ నుంచి జనరేట్ అవుతుందని చెప్తున్నా. సో, వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం 2024 మార్చ్ ఎండ్ వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం వరల్డ్ వైడ్‌గా ఉన్నటువంటి వాటిలో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే జపాన్‌లో ఉంది అన్నమాట. ఓకేనా. సో, జపాన్‌లో ఎగ్జిస్ట్ అయింది. సో, దాని యొక్క కెపాసిటీ వచ్చేసరికి మోస్ట్‌లీ 7965 అప్రాక్సిమేట్‌లీ 8000 మెగావాట్స్ కెపాసిటీతో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయింది అన్నమాట. ఆఫ్‌కోర్స్ దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. సో, దీన్ని సింపుల్‌గా టెప్కో అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. రైట్. సో, వాజుగి కరైవా ప్లాంట్ అనేటువంటిదిగా దీన్ని ప్రొనౌన్స్ చేస్తారనమాట. ఓకే. రైట్. సో, ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది అంటే జపాన్‌లో ఎగ్జిస్ట్ అయింది. ఇది గైస్ ఓవరాల్‌గా ఈ హైడ్రోజన్ రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది. అసలు హైడ్రోజన్ అంటే ఏంటి? సో, దాన్ని ఎన్ని టైప్స్ ఉన్నాయి? రీసెంట్‌గా హైలైట్ అయినటువంటి ఆ పింక్ హైడ్రోజన్ అది ఎలా జనరేట్ అవుతుంది? వాటితో పాటు రిలేటెడ్ డెరివేటివ్స్ వాటిని ఎక్కడ ఉపయోగిస్తున్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట.
వీడియో లిటిల్ బిట్ లెంతీగా ఉన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. రైట్? సో, ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ.